కార్తీక మాసంలో దీపదానం అత్యంత విశిష్టమైనది. దీపం అంటే కేవలం కాంతి మాత్రమే కాదు, అది ఆత్మకి జ్యోతిని సూచిస్తుంది. మన లోపల ఉన్న అజ్ఞానం, అంధకారం దీపం వెలిగించడం ద్వారా తొలగిపోతాయి. శివపురాణాల ప్రకారం దీపం సమర్పించడం వలన పాపాలు తొలగిపోతాయి, శుభకార్యాలు, సంపద, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. శివపురాణం ప్రకారం ఒకసారి రాక్షసుడు ధర్మపతను క్షుద్ర మానసికతతో మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ధర్మపతుడు కార్తీక మాసంలో శివపూజలో దీపం వెలిగించాడు. దీపం వెలుగుతో రాక్షసుడు భయపడి పారిపోయాడు. అనగా ప్రతి దీపం భక్తికి, దైవానికి రక్షణగా ఉంటుంది. శుద్ధమైన ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి. దీపాన్ని శివలింగం ముందు ఉంచి ఓం నమఃశివాయ మంత్రంతో సమర్పించాలి. దీపాన్ని వెలిగిస్తూ మన ఆలోచనలు, మాటలు, కార్యాలు శుభప్రదంగా ఉండాలని ప్రార్థించాలి. దీపం సమర్పించడం భక్తి, శ్రద్ధ, ప్రేమ అనే భావనతో చేయాలి. దీపం వెలిగించడం వలన మన పాపాలు తొలగిపోతాయి. శివకృప వలన ఎక్కువ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం లభిస్తుంది. ఇంటి వాతావరణం శుభప్రదంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ప్రతి కార్తీక మాసంలో రోజు ఒక దీపం సమర్పించడం చాలా శుభప్రదం. చిన్న బడ్జెట్లో చిన్న దీపం ద్వారా శివభక్తి, శాంతి, సంపద పొందవచ్చు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శ్రద్ధతో దీపం వెలిగించి శివుణ్ణి మీ ఇంటికి ఆహ్వానించండి. మీ ఇంటిలో ప్రకాశం, శాంతి, సంపద కొనసాగుతుంది. శివకృప ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మీరు దీపదానం చేసిన అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. హరహర మహాదేవ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.